చెప్పండిరా. ఇప్పుడు పన్ను మొన్న ఏమైంది? ఇప్పుడు ఏదో చెప్పావు, ఏమైంది? ఇప్పుడు ఏదో చెప్పావు కదా, రండి ఇటు జరగండి. చెప్పు, ఏమైంది? మొన్న అక్క పన్ను ఊడింది. నవ్వద్దు, ఎందుకు నవ్వు వస్తుంది? సీరియస్ డిస్కషన్ ఇక్కడ. అక్క పన్ను ఊడింది, దాన్ని ఏం చేశారు? పాతేసి దానికి సిలువ పెట్టారు. సిలువ పెట్టారు. సిలువ పెట్టి పన్ను అంటే ఏంది? ఆ పన్ను మీద శుద్రలో సైతాన్లు ఏమి రాకూడదని పాతి పెట్టారు. ఊడిపోయిన పన్నుకే, పుచ్చి పన్నుకే అంతుంటే మరి మొన్న ఎలక చచ్చిపోయింది కదా, మరి దాని మీద మీకు మనసాక్షి లేదా? లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? దాన్ని కూడా తీసుకెళ్లి పాతేయచ్చు కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అరే, పన్నుకిచ్చే వాల్యూ ఎలకలకేరా మీరు? ఎలక అది అది పాపమే చేసింది. టమాటాలు తింటది, ఉల్లిపాయలు తింటది, అన్ని తింటది. మమ్మల్ని ఎందుకు భయపించింది? అందుకే పన్ను తీసుకెళ్లి ఎందుకు పాతి పెట్టారో చెప్పండి. పన్ను ఊడిపోయింది కాబట్టి. మరి అది కూడా చచ్చింది కదా, దాన్ని తీసుకెళ్లి కాళ్ళలో పడేయకపోతే పాతేయచ్చు కదా, పాపం కదా. పాపమా చేసే అల్లరి మీరు చూసారా? మస్తు షేడ్స్ ఉన్నాయిరా మీలో. ఇద్దరు ఎవరేసారు? ఇద్దరు ఎవరు? బా, కడుపు చెడిపోయిందిరా అయ్యా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ మీలో ఎవరికో గాని మర్యాదగా చెప్పండి, ఎవరేసారు? వేసారు, ఎవరో మీలో వేసారు. ముక్కు పగిలిపోయింది ఇక్కడ, తెలుస్తుంది నాకు. కడుపు చెడిపోయింది మీలో ఎవరికో గాని. టాబ్లెట్ పొద్దున్నే బాత్రూమ్ కి వెళ్ళేసా. నేను కూడా బాత్రూమ్ వెళ్ళేసొచ్చా. ఈడ అల్లలా తగ్గించుకుంటే మంచిది. ఇక్కడ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇద్దరులో ఎవరో బాంబు వేశారు. బాంబు వేశారు. ఆ బాంబు ఎవరేశారు అనేది ఇప్పుడు తెలియాల నాకు. కంపు కొడుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, కడుపులో మందేస్తా, మొత్తం కొట్టుకొని వస్తాయి. మొత్తం పురుగులు ఏమన్నా చెడిపోయింది ఎవరిదో కడుపు, తిన్నదంతా స్టమక్ లో ఉండిపోయింది ఇద్దరులో ఎవరికో గాని. ఇప్పుడు నీది 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 అని డిస్కషన్ కంటే, సరే నేనే చేశాను ఒప్పుకోండి, ఒప్పుకోండి ఇద్దరు. నా వచ్చింది కొంపు వచ్చింది, నేను ఫస్ట్ కనిపెట్టా. చేసింది ఇవన్నీ కాదు, షడప్, ఇవన్నీ కాదు. నువ్వు ఎక్స్ట్రా షోయింగ్ ఆపు, ఇక్కడ షోయింగ్ వద్దు. నేనే చేశాను ఒప్పుకోండి. మీకు ఇప్పుడే చేశారు. మీరే కదా చెప్పారు, నేనే చేశాను. అరే, మీరే చేశాను నన్ను ఒప్పుకోండి, వదిలేస్తా. మీరే చేశారు. సరే, నేనే చేశానని ఇద్దరు అనుకోండి. మీరే చేశారు. అట్లా చెప్పిన నా మీద, ఇట్లా చెప్పిన నా మీదేనా నిందలేస్తున్నారా? మరి చెప్పారు, మళ్ళీ మా మీద పెట్టారేంటి? బాగుంది. ఇప్పుడు గుండె మీద చేసుకోండి ఇద్దరు. తప్పు అయిపోయింది చెప్పండి.
తప్పవలా సైలెంట్ గా నేను చెప్పించేయండి. తప్పైపోయింది, తప్పైపోయింది నేనే వేసా. మీరే వేశారు నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. ఇప్పుడు మీకు అర్థం కావట్లా, అవును నేనే వేసా. చెప్పండి. అవును మీరే వేశారు అవును నేనే వేసాను అనండి. అవును మీరే వేశారు అవును మీరేశారు. అవును మీరే వేశారు मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. ఏం పిచ్చిదాన్ని చేస్తున్నారు మీరు. ఏ, ఇప్పుడు చెప్పండి, ఇద్దరులో ఎవరు వేశారు చెప్పండి, నాకు తెలియాలి. అరే ఉంది, మనం ఇప్పుడు తేల్చుకుందాం. మన ముగ్గురమే ఇక్కడ ఉంది, మన ముగ్గురులో ఎవరు వేశారు అనేది పాయింట్ అన్నమాట. ఏసీ ఉంది, ఏసీ అందులో ఏసీ గురించి కాదు, ఇప్పుడు ఎవరు వేశారు అది కావాలి. నువ్వు కవరింగ్ చేయి. నేనే వేసాను. మీరే వేశారు నేనే కదా చెప్పారు నేనే వేసాను అని అరే అలా చెప్పండి రా, చెప్పాము అలా చెప్పరు ఒకసారి. నేనే వేసానని చెప్పండి, ఇలా మనసు మీరే వేశారు ఇట్లా కాదురా. మీరేశారు చెప్పుకోండి. మీరేశారు దేవుడా, వీళ్ళకి ఎట్లా చెప్తే అర్థమవుతుంది. ఇగో నేను ఏదైతే చెప్తున్నానో అదే మీరు చెప్పండి. గుండె మీద చేసుకోండి. తప్పు నాదే, నేనే వేసాను. మీరే వేశారు మీకు మ్యాటర్ అర్థం కావట్లా. వేసింది ఇప్పుడు నింద పడింది ఎవరి మీద, నా మీద పడింది. నేను చేయని తప్పుకి నా మీద నిందేస్తారు మీరు. మీ ఇద్దరిలో దొంగ ఎవరో బయట పడండి. ఇప్పుడు నిజాలు ఒప్పుకుంటే మంచిది, మనకే మంచిది. మీరే ఒప్పుకోవాలి నేను వేయలే, మీరే ఒప్పుకోవాలి ఉంది మనమే కదా. ఫస్ట్ ఎవరు వేశారు? మా ఇద్దరికి రాలేదు కానీ మీకే ఎందుకు కంపు, ముక్కులో కంపు కొట్టింది. అదే వాక్ రాలేదు కదా. వేసిన వాళ్ళకి రాదు. ఏ హలో, వేసిన వాళ్ళకి రాదు. హలో ఫస్ట్ 1 minute కూడా ఆగలా మీరు. అరే ఏంట్రా ఇంత పౌడర్ కొట్టావు, ఇంత ఒకసారి దగ్గరికి లే, పైకి లేరా, దగ్గరికి ఒకసారి ఫోన్ చూడు. చూడండి ఎంత పౌడర్ కొట్టాడు. ఎందుకు అంత పౌడర్?